మార్నింగ్. నేను మా హాల్లో డస్ట్ అది పడుతుందని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఫ్లవర్స్ అన్నీ నేనే డెకరేట్ చేసి ఇలా పెట్టుకున్నాను. చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, పని ఎక్కువ అవుతుందని జస్ట్ డెకరేషన్, డస్ట్ అది పడిపోతుందని ఇలా చిన్న చిన్న కవర్స్తో ఫ్లవర్స్ చేశాను. మా ఫొటోస్ ఇంకా పిల్లల టాయ్స్ అన్నీ పెట్టాను ఫ్రెండ్స్. అలా డెకరేట్ చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. కానీ స్కూల్కి వెళ్ళక ముందే ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాకే, 2 ఇయర్స్ అనుకుంటా, 2 ఇయర్స్ బ్యాకే చేశాను ఫ్రెండ్స్. ఇది ఒక ఫ్లవర్. అప్పుడు ఇంకా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం డస్ట్, ఇప్పుడు ఇంకా మొత్తం పిల్లలు కవర్ అన్ని చింపేశారు ఫ్రెండ్స్. 2 ఇయర్స్ అవుతుంది కదా. ఇవన్నీ చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ కవర్స్తో. ఇవన్నీ కిండర్ జాయ్లో వచ్చిన ఫిషెస్, పాపది అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ పాపది బాబ్రీ డాల్. ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది. కవర్స్ అన్నీ కూడా చింపేశారు వాళ్ళు. ఇంతకుముందు చాలా బాగుండేది. ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇలాగా. ఇది బిఫోర్ మ్యారేజ్ పిక్, అది జాబ్ చేసినప్పుడు మా మ్యారేజ్ ఫోటో. ఇది పాప చిన్నప్పుడు అన్నప్రాసనప్పుడు. ఈ కప్ మా తమ్ముడు, మా బ్రదర్ ప్రజెంట్ చేశాడు ఫ్రెండ్స్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి మా వెడ్డింగ్ డే రోజున ప్రజెంట్ చేశాడు. అదే ఫ్రెండ్స్ ఇదేమో మా పాపకి స్కూల్లో కప్ ఇచ్చారు. అది ఫ్రెండ్. ఇవి క్యూట్ క్యూట్ టెడ్డీస్. 1.5-2 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ దగ్గరగా. సో మొత్తం డస్ట్ పడింది. మధ్యలో తుడిచాం కానీ అయినా డస్ట్ పడింది. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. డైలీ కొంచెం కొద్దిగా చేసుకున్నాను. ఇవన్నీ పేపర్తో డెకరేషన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్లవర్స్ మంచిగా అనిపించింది. ఇప్పుడు కొంచెం డస్ట్ పట్టి అంత లుక్ లేదు. స్టార్టింగ్లో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. 2 ఇయర్స్ అవుతుంది కదా. ఇది మా ఫోటో. ఇది మా అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్. మా అక్క, ఆయన బావగారు, నేను, మా శ్రీవారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా హాల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బెడ్రూమ్ ఉంది, అది కూడా డెకరేట్ చేశాను. బర్త్డేస్ కోసం పిల్లలకి ఇలా ఇక్కడ పెట్టుకున్నాం. పిల్లల బర్త్డేస్ వస్తాయని అలా ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా నేనే డెకరేట్ చేశాను ఫ్రెండ్స్. శివుడిది పేపర్లో కట్ చేసుకున్నాను. మిగతా ఇవి ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది నేనే ఇలా డెకరేట్ చేశాను. బాగుంది శివుడికి. హలో ఫ్రెండ్స్, ఇదేమో అది నేను మా చిన్నాన్న వాళ్ళ బాబు సాయి తేజ. తను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడులేండి. తను కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఫ్లవర్స్తో ఇలా చేసుకున్నాను. పైన కూడా ఆర్ట్ బై సిరి అని మా 4 మెంబర్స్ పేర్లు వచ్చేలాగా పెట్టుకున్నాను. గణేష్, యోక్షిత్ గణేష్, వెంకట్ గణేష్ కదా హస్బెండ్ పేరు, హితిక, ఆర్ట్ బై సిరి ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉండేదాన్ని. పిల్లలు స్కూల్కి వెళ్ళకముందే నేను పడుకున్నాక అలా చేసేదాన్ని. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడు వీడియోస్ తీసుకుంటున్నాను. 2 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. 1.5 ఇయర్ పైన అయింది. ఇలా తీసాను. ఈ ఫోటో మా అక్క మ్యారేజ్కి తిరుపతిలో, పెద్ద తిరుపతిలో చేశారు. అక్కడ మేము జస్ట్ పక్కన పార్క్ ఉంటే నేను, సాయి, ఇంకా మా అత్త ముగ్గురం వెళ్ళాము. మేమిద్దరం జస్ట్ అలా ఫోటో దిగాము. అదిగండి ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉంది. ఇప్పుడు చాలా ఊడిపోయింది కదా.
ఇవన్నీ ఫ్లవర్స్ నేనే చేశాను. ఇదేమో పిల్లల చార్ట్, ఏబిసిడి చార్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు. ఇదే ఫ్రెండ్స్ హాల్ అంతా ఇలా చేసుకున్నాను జస్ట్ స్మాల్ థింగ్స్తో. ఇంకా పిల్లలతో ఇలా డస్ట్ పడిపోతుందని షెల్ఫ్లన్నీ అలా చేసుకున్నాను. కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి ఇంత అవసరం ఉండదు, కబోర్డ్స్ ఏం లేవు కాబట్టి డస్ట్ పడుతుంది. సో నేను ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా హాల్. ఇంకా బెడ్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. పిల్లలు మొత్తం ఇలా చింపేశారు కదా, బాబు ఏదో ఇక్కడ కవర్ చేయడానికి ఏదో పెట్టాడు. ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసాము. బెడ్రూమ్ డెకరేషన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ డెకరేషన్స్ కూడా అన్నీ నేనే చేశాను ఫ్రెండ్స్. ఆ టెడ్డీ బేర్స్ కొన్నవి, మిగతా ఫ్లవర్స్ ఉన్నాయి కదా టాయ్స్ పెట్టి ఫ్లవర్స్ అన్నీ నేనే చేశాను. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అందుకోసమే కొంచెం అంత నీట్ లుక్ ఫినిషింగ్ లేదు. పిల్లలు, అమ్మ నాన్న, పిల్లలు మొత్తం లాగేశారు. టాయ్స్తో ఆడట్లేదు, మొత్తం ఇల్లంతా చిందేస్తున్నారని చెప్పి నేను తీసేసి ఇట్లా డెకరేట్ చేసుకుంటే మా బొమ్మలు మాకు కావాలని చాలాసార్లు అది ఇదిగోండి ఫ్రెండ్స్ చింపేశారు కూడా. నేను మళ్ళీ అంటించుకున్నాను ప్లాస్టర్ పెట్టి. ఈ ఫ్లవర్స్ కూడా ఇట్లా ఇటువైపు ఉండాలి, అది వాళ్ళు ఏం చేశారు అట్లా కదిపి పడేస్తారు దాన్ని. అలా 2 years వరకు ఇంకా ఇలా మెయింటైన్ చేశాను ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో. అయినా ఇప్పుడు పర్లేదు, స్కూల్కి వెళ్తున్నారు కదా, అంత కదపట్లేదు. అప్పుడు నీట్గా ఉండాలి, డస్ట్ పడుతుంది అని చెప్పి పిల్లలు పడుకున్నాక మధ్యాహ్నం పూట డైలీ పని అయిన తర్వాత స్టార్ట్ చేసుకునేదాన్ని. అది కూడా పడిపోయింది ఫ్రెండ్స్, ఫ్లైట్ పక్కన ఫ్లవర్స్ది. అది మామూలు వైట్ కలర్ పేపర్తో చేశాను, మిగతా అన్ని కవర్స్తో చేశాను. క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి గుండా అలా చింపేసేసారు. ఇవేమో అక్క ఇచ్చింది పాపకి ఆడుకోవడానికి. నేను దీనిలో డెకరేట్ చేశాను, ఆడట్లేదని చెప్పి. పెట్టిన తర్వాత కావాలి అడుగుతున్నారు. ఇదే ఫ్రెండ్స్ మా బెడ్రూమ్, ఇలా డెకరేట్ చేశాను. ఫోటో తీసుకున్నాను కానీ ఇప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ తీసుంటే బాగుండేది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను కదా, అందుకోసం ఇప్పుడు తీసుకుంటున్నా. ఇప్పుడు అంత నీట్గా లేదు, బట్ ఇలా ఎలాగోలా ఉంది కదా, అది అప్లోడ్ చేద్దామని పెడుతున్నాను. ఎలాగోలా అంటే ఇవన్నీ నేను కష్టపడి చేశాను కదా ఫ్రెండ్స్, అందుకోసం. చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ ఫ్రెండ్స్, వర్క్ స్టార్ట్ చేస్తే చాలా టైం పట్టుద్ది. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్. పిల్లలకి అందకుండా అన్నీ పైన పెట్టాను, కింద ఉంటే లాగేస్తున్నారని అది ఇయర్ రింగ్ బాక్స్ అవన్నీ పైన పెట్టేశాను. ఇదేమో కాలేజ్ డేస్లో ఫోటో ఫ్రెండ్స్ నాది. ఇంకా అటువైపు కూడా పెట్టాను కోక్ బాటిల్స్. ఇది ఒక సీనరీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది నేచర్. ఇదే ఫ్రెండ్స్ మా బెడ్రూమ్ డెకరేషన్. డస్ట్ పడకుండా ఉంది, నాకు వర్క్ తక్కువైంది, అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా లుక్ బాగుంది. ఎంత కష్టం పడినా కానీ అది మంచి బాగుందని చెప్పి నాకు హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అందుకోసమే ఒక వీడియో తీసుకుందాం అనిపించింది. స్టార్టింగ్ తీస్తే ఇంకా నీట్గా బాగుండేది. ఆల్రెడీ 2 years తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నాను, అయినా పర్లేదులే ఫ్రెండ్స్, మరీ అంత చెత్తగా అయితే అయిపోలేదు కదా, అందుకోసమే జస్ట్ ఒక స్మాల్ వీడియో తీద్దామనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మిర్రర్లో నేను కనిపిస్తున్నాను, అది డ్రెస్సింగ్ టేబుల్. అంతే ఫ్రెండ్స్.